హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి జనరల్గా ప్రతి ఒక్కరికి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు బ్లౌజులు స్టిచ్ చేసుకున్నప్పుడు అవి కానీ లూజ్ అని అనుకోండి సైడ్ మనం కుట్లు వేసి సరి చేసుకుంటూ ఉంటాము. మరి ఇలా షర్ట్లో అయితే కనుక దాన్ని ఎలా లూజ్ అయినప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తేనే వాట్ ఈజ్ వాట్ ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఇలా షర్ట్లు లూజ్ అయినప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సెట్ చేయమంటే కనుక మళ్ళీ కొత్త షర్ట్ ఏ విధంగా స్టిచ్ చేస్తే కాస్ట్ తీసుకుంటాడో అదే విధంగా తీసుకుంటాడండి. అలాగే మనకు తొందరగా కూడా అస్సలు ఇవ్వరనమాట. అలా కాకుండా టైలరింగ్ వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే కనుక చాలా కొత్త షర్ట్లు అయితే రెడీ అవుద్దండి. అది ఎలాగో ఏంటో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి షర్ట్ అయితే మొత్తం ఇంత లూజ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ షర్ట్ని చిన్న షర్ట్గా ఎలా చేయాలో చూడాలంటే కనుక ఈ విధంగా మడత పెట్టేసుకోండి. ఇలా సైడ్లు ఫోల్డ్ చేసి ఇలా 4 మడతల కింద ఇలా సమానంగా పరుచుకుని దీన్ని లెంత్ విత్ మనం చూసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ఇదంతా కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. మనం అటు ఇటుగా కట్ చేస్తే మళ్ళీ షర్ట్ పోద్ది. సో దాని గురించి ఇలా సమానంగా మనం పరుచుకున్నాం. ఇప్పుడు ఈ ఆది షర్ట్ ఏదైతే ఉందో ఇది దీని మీద వేసుకుని ఎంతవరకు ఎక్సెస్ ఉందో చూద్దాం. ఇదిగోండి పొడవు అయితే ఇంత ఎక్సెస్ ఉంది, 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఈ సైడ్లో అయితే కనుక ఇంత ఎక్సెస్ ఉంది. తర్వాత ఖర్చుల దగ్గర కూడా ఇదిగో చంక కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఈ భుజాల వరకు వస్తే ఇదిగోండి షోల్డర్ నుంచి ఇలా కొలుచుకున్నాం అనుకోండి. ఈ భుజం కుట్లు ఇక్కడ ఉన్నాయి, ఈ భుజం కుట్లు ఇక్కడికి ఉన్నాయి. వేసుకుంటే భుజాలు జారిపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేద్దామో చూద్దాం. హ్యాండ్స్ని ఇలా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ హ్యాండ్ని కూడా కట్ చేసేద్దాం. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం ఈ షర్ట్కి తగ్గట్టుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఎలా అతకాలో ఏంటో చూద్దాం. ఈ హ్యాండ్స్ దగ్గర ఈ కుట్టు ఉండిపోయింది కదా, ఈ కుట్టు కవర్ అయ్యేటట్టు మనం కట్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని ఎలా అతికి కుట్టాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ అతికేద్దామండి. హ్యాండ్స్ అతికిన తర్వాత అప్పుడు పక్కన సైడ్లో అతుకుదాం. ఇక్కడ మనకు షర్ట్కి మార్క్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ దగ్గర మార్క్ చేసుకుని ఇది ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ అవుతుందో అప్పుడు మనం చూసుకుని ఇది ఇక్కడ పెట్టుకుని ఈ విధంగా అయితే అతికేసుకోవాలి. టైలర్స్ ఏ విధంగా అయితే మార్క్ పెట్టారో అక్కడి నుంచే మనం అతుక్కోవాలి. మళ్ళీ దానికి సైడ్ నుంచి అతికితే తేడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే అతికేసాం కదా. ఇప్పుడు పైనుంచి ఎలా కుట్టు వేయాలో చూద్దాం. ఇదిగోండి రెడీమేడ్ షర్ట్లకి ఏ విధంగా అయితే మనకి కుట్టు వస్తుందో ఆ విధంగానే సేమ్ ఇలా కుట్టుకుంటూ రావాలి. అలాగే ఈ హ్యాండ్ కూడా అతికేద్దాం. ఇప్పుడు ఈ రెండో హ్యాండ్ అతికే ముందు మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. హ్యాండ్స్ అప్ ఇలా ఉంటాయి కదా, ఇలా బటన్ వెనక సైడ్ ఉంటుందండి. అందుకని రెండు హ్యాండ్లు మనం అతుక్కున్నప్పుడు ఈ బటన్ వైపు వెనక్కు ఉండేలా, అంటే హ్యాండ్ ఇలా వస్తుంది కదా, ఇది వెనక్కు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కుడికి, ఇంకొకటి ఉంటుంది కదా అది ఎడమ వైపుకి, అది చూసుకుని కుట్టుకోవాలి.
ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ కూడా అతికేసాం కదా, ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా చక్కగా ఇలా అతికేసుకోవాలి. ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం కట్ పెట్టాను, ఇక్కడి నుంచి మనం ఇలా అతికేస్తున్నాం. మనకి బాడీ ఎంత లూజ్ అయిందో హ్యాండ్ కూడా అంతే లూజ్గా ఉంటుంది కదండి. చూసారా, ఆది షర్ట్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి 1 ఇంచ్ అయితే ఇక్కడ లూజ్గా ఉంది, అంటే ఇటు కలిసి 2 ఇంచెస్ లూజ్గా ఉంది కాబట్టి మనం ఈ కుట్టునైతే ఏం డిస్టర్బ్ చేయలేదు కదా, విప్పలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇలా వేసుకుంటూ లాక్కొచ్చేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, ఇది ఎలాగో ఫోల్డింగ్ అవుతుంది కదా, ఇక్కడ స్టార్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేద్దాం. మనకి హ్యాండ్ వేస్తున్నప్పుడు కొంచెం క్లాత్ మీద పడకుండా చూసుకుంటూ వేసుకోవాలి. చూసారా, ఎక్కడ కూడా ఇది కుట్టినట్టుగా కనిపించకుండా ఈ విధంగా అయితే కుట్టేసుకొచ్చాం. ఈ సెకండ్ హ్యాండ్ అని కూడా అదే విధంగా అతుక్కొని వచ్చేద్దాం. ఇలా ఖర్చు వేసి కుట్టుకొచ్చాం కదా, ఇప్పుడు పై కుట్టు వేసినప్పుడు దాని సైడ్ నుంచి వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టు సైడ్ నుంచి వేసుకుంటూ రావాలి. కింద నుంచి ఒక సైడ్కి ఖర్చు వస్తుందా లేదా చూసుకుంటూ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే షర్ట్ అడుగు భాగాన్ని కూడా కట్ చేసాం కదండి, ఇది డబుల్ ఫోల్డ్ వేసేసుకుని ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు. ఇలా ఒక మడత పెట్టి దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుంటూ ఇలా సన్నగా కుట్టేసుకొచ్చేయాలి. ఈ కిందన ఫోల్డింగ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా అవి సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా రాకుండా మడత సమానమైన మడత వేసుకుంటూ చాలా నీట్గా రావాలండి. రెడీమేడ్ షర్ట్ కాబట్టి సేమ్ అంతే రెడీమేడ్గా మనం కుట్టాలన్నమాట, ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా. ఫినిష్ అయిపోయిందండి, ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే కుట్టిన తర్వాత అసలు మీకు ఎక్కడైనా మామూలుగా తిరిగి కట్ చేసి కుట్టామో అని ఏమన్నా అనిపిస్తుందా? ప్రతి లేయరు కూడా సేమ్ మనకి రెడీమేడ్లో ఎలా వస్తుందో అలాగే కుట్టాను. ఇదిగో ఈ సైడ్లు కూడా చూడండి, సైడ్లు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రెడీమేడ్లో ఎలా అయితే కుట్టు వస్తుందో ఆ విధంగా అయితే మనం కుట్టుకోగలగాలి. ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఎక్కడని మనకి వేరేగా కుట్టామన్న జాస్ లేకుండా సేమ్ అలాగే కుట్టాను. ఇప్పుడు ఆది షర్ట్కి దీనికి ఎలా సరిపోయిందా లేదా అన్నది చూద్దాం. ఇదిగోండి సేమ్ మెజర్మెంట్లో కరెక్ట్గా వచ్చేసింది షర్ట్. అయితే మనకు ఆది షర్ట్కి ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ విధంగా అయితే షర్ట్ వచ్చేసింది. చూసారా, పొడవు కూడా సేమ్ పొడవు. ఈ విధంగా అయితే మనం పాత షర్ట్లను ఏదైనా రీమోడల్ చేసుకోవాలి అనుకుంటే కనుక అవి పక్కన పెట్టేయకుండా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.